హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్. రైల్వే గ్రూప్ డి భాగంగా ఈరోజు మన టాపిక్ కెమిస్ట్రీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబడింది. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేటి, ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ కెమికల్ ఫర్ ఆర్టిఫిషియల్ రైనింగ్ ఆర్ క్లౌడెడ్ షేడింగ్. ఏంటి సార్ క్వశ్చన్? ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ కెమికల్ ఫర్ ఆర్టిఫిషియల్ రైనింగ్ ఆర్ క్లౌడెడ్ షేడింగ్. ఈ ఆర్టిఫిషియల్ రైనింగ్ ఆర్ క్లౌడెడ్ షేడింగ్లో ఎక్కువగా కామన్గా యూజ్ చేసే కెమికల్స్ ఏంటి అంటే సిల్వర్ అయోడైడ్, నెక్స్ట్ పొటాషియం అయోడైడ్, నెక్స్ట్ డ్రై ఐస్. ఏంటి సార్? డ్రై ఐస్. డ్రై ఐస్ అంటే ఏంటి సార్? సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. డ్రై ఐస్ అంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఆప్షన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆప్షన్ కాపర్ సల్ఫేట్. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? కాపర్ సల్ఫేట్. సెకండ్ ఆప్షన్ ఫెర్రస్ సల్ఫేట్. థర్డ్ ఆప్షన్ సిల్వర్ అయోడైడ్. ఫోర్త్ ఆప్షన్ పొటాషియం నైట్రేట్. సో మన ఆప్షన్కి వచ్చేటప్పటికేమో సిల్వర్ అయోడైడ్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is known as laughing gas? ఈ క్రింది వానలో లాఫింగ్ గ్యాస్ ఏంటి? దాని ఫార్ములా ఏంటి? లాఫింగ్ గ్యాస్కి వచ్చేటప్పటికేమో దాని ఫార్ములా నైట్రస్ ఆక్సైడ్. ఏంటి సార్? నైట్రస్ ఆక్సైడ్. లాఫింగ్ గ్యాస్ యొక్క ఫార్ములా నైట్రస్ ఆక్సైడ్, N2O. నైట్రస్ ఆక్సైడ్. ఈ నైట్రస్ ఆక్సైడ్ని ఎవరు ప్రిపేర్ చేశారు సార్ అంటే ఎవరు డిస్కస్ చేశారు వచ్చేటప్పటికి? జోసెఫ్ ప్రిస్ట్లీ. ఎవరు సార్? జోసెఫ్ ప్రిస్ట్లీ అనే సైంటిస్టు డిస్కస్ చేశాడు. ఎప్పుడు డిస్కవర్ చేశారు సార్? 1772. ఈ లాఫింగ్ గ్యాస్ అనేది న్యాచురల్ అక్కర్ అండ్ ఇట్ వాజ్ కలర్లెస్ అండ్ నాన్ ఫ్లేమబుల్. ఏంటి సార్ ఇది? కలర్లెస్ అండ్ నాన్ ఫ్లేమబుల్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ ఎన్ అలాయ్. స్టెయిన్లెస్ స్టీల్ మన అందరికీ తెలుసు సార్, ఎక్కువగా మనం హౌసింగ్ పర్పస్లో వాడతాం. ఎల్లాయ్ అంటే ఏంటి సార్? ఎల్లాయ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ మెటల్ దట్ ప్రొడ్యూస్డ్ బై కాంబినేషన్ ఆఫ్ వేరియస్ మెటల్స్. చాలా మెటల్స్ కలిపితే ఒక ఎల్లాయ్ కింద ఫామ్ అవుతుంది. ఎల్లాయ్లో చాలా మెటల్స్ ఉంటాయి సార్, రకరకాలు. ఇందులోకి వచ్చేటప్పటికి ఈ ఎల్లాయ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్లో ఏమేమి ఉంటాయంటే ఐరన్, నికిల్, క్రోమియం. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద క్రోమియం ఏంటి అంటే క్రోమియం అనేది కరోజన్ అంటే తుప్పి పట్టకుండా, ఈ స్టెయిన్లెస్ స్టీల్ని తుప్పు పట్టకుండా చేస్తుంది సార్, కరోజన్ ప్రాపర్టీ. ఓకే, ఏంది? క్రోమియం. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ మీథేన్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? ఇలా తెలియాలంటే ఎన్ని హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయని తెలిస్తే, హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయని తెలియాలంటే మీథేన్ ఫార్ములా తెలియాలి సార్. మీథేన్ ఫార్ములాకి వచ్చేటికి CH4. సో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని సార్? 4. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, కార్బన్ ఎగ్జిబిట్స్ క్యాటినేషన్ ప్రాపర్టీ డ్యూ టు. ఎందుకు కార్బన్ అనేది ఎగ్జిబిట్స్ క్యాటినేషన్ ప్రాపర్టీ? అసలుకి క్యాటినేషన్ అంటే ఏంటి సార్? కంబైనింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ చైన్ అని ఒక చైన్ కింద ఫామ్ అవుతుంది. ఒక చైన్ కింద ఏ ఆటమ్స్ అలా చేయగలరు సార్? అంత మ్యాక్సిమంగా ఒక్క కార్బన్కి అంత ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి సార్. సో దీనికి కారణం ఏంటంటే ఇట్స్ స్మాల్ సైజ్, గ్రేటర్ స్ట్రెంత్ ఆఫ్ కార్బన్ బాండ్. కార్బన్ బాండ్ వల్ల అంటే ఏ బాండ్ సార్ ఫామ్ అవుతుంది? కార్బన్కి వచ్చేటప్పటికేమో సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది సార్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ కోవలెంట్ బాండ్ కూడా ఫామ్ అవుతుంది సార్ ఈ రెండిట్ల మధ్య. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి సిక్స్త్ క్వశ్చన్, మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ప్రోప్ అంటే ఎంత సార్? ప్రోప్ అంటే 3 కార్బన్స్ ఉండాలి ప్రోపేన్లో. సో మాలిక్యులర్ ఫార్మ్ ఆఫ్ ప్రోపేన్కి వచ్చేటప్పటికేమో C3H8. ఏంటి సార్? C3H8. CH4 అంటే మీథేన్. C4H10 అంటే బ్యూటేన్. C2H6 అంటే ఈథేన్.
నెక్స్ట్ కమింగ్ టు 7th క్వశ్చన్. హూ డిస్కవర్డ్ న్యూట్రాన్ ఎవరు డిస్కస్ చేశారు? జేమ్స్ చాడ్విక్, జేజే థామ్సన్, రదర్ఫోర్డ్ ఆర్ ఓలర్? ఓలర్కి వచ్చేటప్పటికేమో యూరియా ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ని సింథసిస్ చేశాడు. యూరియాకి వచ్చేటప్పటికేమో NH2 CONH2 యూరియా యొక్క ఫార్ములా సార్, CONH2. రదర్ఫోర్డ్కి వచ్చేటప్పటికి ప్రోటాన్స్ ఏంటి సార్, ప్రోటాన్స్ అనేవి 1909లో డిస్కవర్ చేశాడు. ఎప్పుడు 1909. నెక్స్ట్ జేజే థామ్సన్ ఎలక్ట్రాన్స్ని డిస్కవర్ చేశాడు. ఏంటి సార్, ఎలక్ట్రాన్స్ని 1897లో ఎలక్ట్రాన్స్ని డిస్కస్ చేశారు. జేమ్స్ చాడ్విక్ అనేవాడు న్యూట్రాన్స్ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు 8th క్వశ్చన్. హూ ప్రపోజ్డ్ ప్లమ్ పుట్టింగ్ మోడల్ ఆఫ్ ఆటమ్? ఈ ప్లమ్ పుట్టింగ్ మోడల్ ఆఫ్ ఆటమ్కి ఇంకో పేరు అంటే వాటర్ మిలన్ మోడల్. ఏంటి సార్ ఇది, వాటర్ మిలన్ మోడల్. ఈ వాటర్ మిలన్ మోడల్కి వచ్చేటప్పటికి ఎవరు ప్రపోజ్ చేశారంటే జేజే థామ్సన్ అనేవాడు ప్రపోజ్ చేశాడు. ఇందాక బిట్లోనే మనం డిస్కస్ చేసుకుని జేజే థామ్సన్ ఏ ఐడెంటిఫై చేశాడంటే ఎలక్ట్రాన్స్ని ఐడెంటిఫై చేశాడు. ఎప్పుడు సార్, 1897. నెక్స్ట్ కమింగ్ టు 9th క్వశ్చన్. టొమాటో ఈజ్ ఏ న్యాచురల్ సోర్స్ ఆఫ్ విచ్ యాసిడ్? టొమాటోలో ఏ యాసిడ్ ఉంటుంది సార్? టొమాటో అంటే మనందరికీ తెలుసు, ఎప్పుడూ డైలీగా చూస్తూనే ఉంటాం. మ్యాక్సిమం మనం తినే వంటకాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మ్యాక్సిమం తినే ఫుడ్ ఐటమ్స్లో టమాటా ఖచ్చితంగా ఉంటుంది. టొమాటోలో ఉండే ఏ యాసిడ్ సార్ అంటే ఆక్సాలిక్ యాసిడ్. ఏంటి సార్, ఎక్కువగా ఉండేది టొమాటోలో ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్ ఫార్ములాకి వచ్చేటప్పటికేమో COOH ట్వైస్ ఆర్. దీన్ని ఎలా రాస్తాం సార్, COOH. ఎస్టిక్ యాసిడ్ ఫార్ములాకి వచ్చేటప్పటికేమో ఎస్టిక్ యాసిడ్లో ఎక్కువగా ఉండేది వెనిగర్ సార్. ఎస్టిక్ యాసిడ్ ఫార్ములాకి వచ్చేటప్పటికేమో CH3COOH. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ ఫార్ములాకి వచ్చేటప్పటికేమో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ సార్ ఎక్కడ ఉంటుందంటే ఆరెంజెస్ కానీ లెమన్స్లో కానీ ఎక్కువగా ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ ఫార్ములాకి వచ్చేటప్పటికి C6H8O7. నెక్స్ట్ టార్టారిక్ యాసిడ్కి వచ్చేటప్పటికేమో ఎక్కువగా గ్రేప్స్, నాకు తెలుసు కదా సార్, ద్రాక్ష పళ్ళు, గ్రేప్స్లో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. సో దీని ఫార్ములాకి వచ్చేటప్పటికేమో C4H6O6. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాసిడ్ ప్రొడ్యూస్డ్ బై ants? ఫార్మిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్ ఆర్ ఎస్టిక్ యాసిడ్? యాంట్స్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేది ఏంటి సార్, ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములాకి వచ్చేటప్పటికేమో HCOOH. దీన్ని ఇంకేమంటారు సార్, మిథనోయిక్ యాసిడ్ అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే మిథనోయిక్ యాసిడ్. దీనికి ఇంకో పేరు ఏంటి సార్, మిథనోయిక్ యాసిడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి ఈ PDF ఏమైనా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.